Yes, good morning officers. Time for today's current affairs video. 19th July 2025. 5 major topics are there. Faster కొట్టేద్దాం. ఓకే, అసలు ఈరోజు టాపిక్స్ ఏంటో ఒకసారి హైలైట్ చేద్దాం. ఫస్ట్ ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామో. ఫస్ట్ వన్, ఇండియన్ ఇన్ఈక్వాలిటీ వరల్డ్ బ్యాంక్ క్లెయిమ్స్. సో ఇండియన్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నెస్టార్. It's the first indigenous diving support vessel that's been commissioned. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ ప్రోడక్ట్ కాబట్టి. నెక్స్ట్, EU శాంక్షన్స్ గుజరాత్ రిఫైనరీ. ఇక్కడి నుంచే మేజర్ ఆయిల్ ఇండియాకి సప్లై చేయడం జరుగుతుంది. దాని మీద EU వాళ్ళు శాంక్షన్ పెట్టడం జరిగింది. సో ఇండియా ఎట్లా రియాక్ట్ అవుతుంది దీనికి అనేది చూద్దాం దాని గురించి. ఇదంతా US జియోపొలిటికల్ వార్ గేమ్. సో ఆయిల్ కట్ చేస్తే ఇండియా స్టంబుల్ అయిపోతుందని వాళ్ళ ఫీలింగ్. కానీ మన దేశం చాలా సూపర్ స్మార్ట్ కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో తెలుసు వాళ్ళకి. నెక్స్ట్, ఫేక్ వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్. సో ఈ ట్విట్టర్ అకౌంట్ స్టార్ట్ చేసింది గవర్నమెంట్. సో ఎలా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు, ట్విట్టర్ లాంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మిస్యూటిల్ ఎట్లా జరుగుతుంది అని డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఒక వెరిఫైడ్ ఎవిడెన్స్లా ఇవ్వడానికి ఈ ఇన్కాగ్నిటో మోడ్ స్పై ఆపరేషన్ చేయడం జరిగింది. దేర్ఫోర్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సెబీ వాళ్ళది మూవ్స్ టు కర్బ్ హై వాలటిలిటీ ఇన్ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. జనం డబ్బులు కర్బ్ అంటే ఆపడం. సో దీస్ ఆర్ ద 5 మేజర్ టాపిక్స్ దట్ వీ విల్ బి డిస్కసింగ్ టుడే. సో లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ టాపిక్. మీకు చక్కగా పీడిఎఫ్స్ ఆర్ ప్రొవైడెడ్. వీడియో చూడండి, పీడిఎఫ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కలెక్ట్ చేసుకోండి. అది కాకుండా మీ అంతటా మీరు కూడా చిన్న అనాలిసిస్ చేసుకుని ఒక నైస్ మెయిన్స్కి ప్రిలిమ్స్కి సరిపోయే క్వశ్చన్స్ కానీ ఫార్మాట్స్ కానీ క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ for the exam. So keeping that in mind, let's move on to the first topic for today. Indian inequality and World Bank claims. Rasin the author per Ram Singh. So very good article they have written. Let's have a quick glance at that. So slide by slide ఆ ఆర్టికల్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ యూపీఎస్సీకి పనికొచ్చేవి మాత్రమే చెప్తాను. దాని బ్లాగ్ పెట్టి స్టార్ కూడా పెడతాను. అవి గుర్తుపెట్టుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. బేసికల్గా ఈ టాపిక్ ఏం మాట్లాడుతుందంటే ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ భయంకరంగా తగ్గింది. ఓకే, జెండర్ ప్యారిటీ భయంకరంగా తగ్గింది. అంటే రిచ్కి పూర్కి మధ్యన గ్యాప్ తగ్గింది. యాక్సెసిబిలిటీ టు రీసోర్సెస్ హ్యావ్ ఇంక్రీస్డ్ అండ్ ఇండియా ఈస్ బీన్ రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద లీస్ట్ కంట్రీ విత్ ఇన్ఈక్వాలిటీ అమాంగ్ ద లార్జ్ ఎకానమీస్. లార్జ్ ఎకానమీస్లో ఇండియాస్ ఇన్ఈక్వాలిటీ హాస్ రెడ్యూస్డ్ అలాట్. అంటే జనం మధ్యన క్లాస్ డిఫరెన్సెస్ చాలా తగ్గినాయి. ఎందుకంటే రిసోర్సెస్ అన్నీ కూడా మంచిగా రీడిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ప్రతి సెగ్మెంట్ ఆఫ్ ద సొసైటీకి కావాల్సిన రిసోర్సెస్ అందుతున్నాయి అని నంబర్స్ చెప్తున్నాయి. ఎంతవరకు నిజం అనేది ఓన్లీ రిపోర్ట్స్ కెన్ సజెస్ట్ అండ్ గ్రౌండ్ రియాలిటీస్ మైట్ బి అ లిటిల్ డిఫరెంట్. బట్ ఓవరాల్ ద ఇన్ఈక్వాలిటీస్ హ్యావ్ రెడ్యూస్డ్. ఈ నంబర్ చూడంగానే చాలామంది సర్ప్రైజ్ అయినారు ఒకటేసారి. అరే ఎట్లా రాబాయ్, ఇంత పెద్ద పాపులేటెడ్ కంట్రీ విత్ సో మెనీ వేరియేషన్స్ ఇన్ క్లాసెస్, హౌ సడన్లీ ద ఇండెక్స్ హ్యాస్ రెడ్యూస్డ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పడింది. సో ఈ టాపిక్లో బేసికల్గా ఓవరాల్ వ్యూ అది. కొన్ని సెక్టర్స్లో ఇన్ఈక్వాలిటీస్ చాలా మంచిగా తగ్గాయి, కొన్ని సెక్టర్స్ ఇంకా అలానే ఉండిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ కానీ ఎడ్యుకేషన్లో కానీ గ్యాప్స్ ఇంకా ఫిల్ చేయాలి. సర్వీస్ ఇన్ఈక్వాలిటీ అనేది కొత్త కాన్సెప్ట్. అంటే యాక్సెసిబిలిటీ టు జాబ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దాంట్లో మనం కనుక్కోవాల్సిన పాయింట్స్, మనం యూపీఎస్సీకి పనికొచ్చే పాయింట్స్ స్లైడ్స్లో పెట్టాను. మీకు పీడిఎఫ్స్ ఉన్నాయి, వాచ్ చేయండి. అది కాకుండా ఇక్కడ నేను స్టార్ అండ్ బ్లాక్స్ పెడతాను, అవి ఎక్స్క్లూజివ్గా డెఫినెట్గా రాయాల్సిన పాయింట్స్. సో మూవింగ్ ఆన్, వరల్డ్ బ్యాంక్ 270 million Indians exited extreme poverty. ఈ రేంజ్ అంటే రోజుకి $2.15 అంటే బేసికల్గా
సమ్వేర్ అరౌండ్ 170-180 రూపీస్, అంటే ఓవరాల్ లెస్ దాన్ 200 రూపీస్ పర్ డే వస్తే దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ పవర్టీ. అందులోంచి 270 మిలియన్ ఇండియన్స్ ఎగ్జిట్ అయ్యారు. అంటే ఇంతమంది జనము మోర్ దాన్ 200 రూపీస్ పర్ డే ఈరోజు సంపాదిస్తున్నారు. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏబుల్ టు మేక్ మోర్ దాన్ 200 రూపీస్ పర్ డే. అందుకే వాళ్ళు ఎక్స్ట్రీమ్ పవర్టీ లిస్టులోంచి బయటపడ్డారు అని మీనింగ్. సో బిట్వీన్ 2011 to 2023 ఆల్మోస్ట్ 10 to 12 years చూడడం జరిగింది. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ పాజిటివ్ పాయింట్. సో ఈ 270 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఇండోనేషియా పాపులేషన్. సో ఒక ఇండోనేషియా పాపులేషన్ ఎంత ఉందో అంతమందిని ఇండియా గవర్నెన్స్ కానీ ఇండియన్ ప్రోగ్రామ్స్ కానీ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంతమందిని ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చింది. సో ఎంతమంది అంటే ఆల్మోస్ట్ ఇండోనేషియా పాపులేషన్ ఉన్నంతగా. సో దట్ ఈస్ అ హిస్టారిక్ షిఫ్ట్ ఇన్ పావర్టీ రిడక్షన్. సో దిస్ ఆల్సో వెరీ గుడ్ పాయింట్. సో ఇలా పావర్టీ నుంచి మనం జనం బయటకు తీసుకురావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటిది? గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇండియా ఇమేజ్, ఎప్పుడైతే స్లమ్ డాగ్ మిలియనర్ అని ఒక సినిమా తీసినారు, ఎప్పుడు కూడా ఇండియాని ఫర్ అ లాంగ్ టైమ్ ఆల్ ద మూవీస్ కానీ వెస్టర్న్ కంట్రీస్ హ్యాస్ షోన్ ఇండియా యాజ్ అ వెరీ వెరీ పువర్ కంట్రీ. అక్కడ అసలు సిటీ అనేది ఉండదు, ఓన్లీ స్లమ్ మాత్రమే ఉంటుంది అని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో గ్లోబల్ ఇమేజ్ కూడా ఫర్ అ లాంగ్ టైమ్ ఇండియాస్ ఇమేజ్ హాస్ ఆల్వేస్ బీన్ డ్యామేజ్డ్ బై అవర్ వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్. సో బట్ నౌ no one is believing that India has become one of the most developing countries and developed country తొందరలో అయిపోతుంది. So this improves the global image of India on global platform. So global image భయంకరంగా రైజ్ అవుతుంది as a developmental leader. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? ప్రెషర్ టు సస్టైన్ గ్రోత్ మొమెంటమ్, ఇది పెద్ద ప్రాబ్లం. సో దిస్ విల్ బి ద ప్రాబ్లం అసోసియేటెడ్ విత్ ప్రాబ్లం. ఓకే, సో ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. సో ఇది చేయడం వల్ల మనం కాన్స్టిట్యూషనల్గా ఏ రైట్స్ని మనం కంప్లై చేస్తున్నాం? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ డిపిఎస్పి ప్రమోటింగ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బికాస్ ఇండియా ఇస్ ఫైనలీ అ వెల్ఫేర్ స్టేట్. సో ఇవన్నిటిని మెజర్ చేసే కోఎఫిషియంట్ ఏంటిది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ జీనీ కోఎఫిషియంట్, GINI కోఎఫిషియంట్. అది ఏం చేస్తా అంటే ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని మెజర్ చేస్తుంది. 0 అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, అంటే దెర్ ఇస్ నో రిచ్ పువర్ క్లాస్, ఎవ్రీ వన్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఈక్వల్, ఏమి ఇన్ఈక్వాలిటీస్ లేవు అనేది జీనీ ఇండెక్స్. 100 అంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ, అంటే పిచ్చ రిచ్ క్లాస్ పిచ్చ పువర్ క్లాస్ ఉన్నవి అని చెప్పడం. సో జీనీ కోఎఫిషియంట్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. 0 అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 100 అంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. మన జీనీ కోఎఫిషియంట్ ఫెల్ ఫ్రమ్ 28.8 to 25.5. సో ఇది ఇండియాది కరెంట్ సిచ్యువేషన్. దానివల్ల ఇట్ హెస్ బీన్ రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద లీస్ట్ అన్ఈక్వల్ లార్జ్ ఎకానమీస్, సర్ప్రైజింగ్ లాట్ ఆఫ్ పీపుల్. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం చెప్తుందంటే ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతున్నాయి, అంటే రిచ్ పువర్ క్లాస్ తగ్గుతున్నాయి. దానివల్ల ఒకరిని చిన్న చూపు చూసే అవకాశం ఉండదు. అందరూ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. సో నువ్వు నాకంటే తోపు కాదు, నేను నీకంటే తక్కువ కాదు అన్న ఒక ఫీలింగ్, ఒక సోషల్ కోహెషన్ కూడా క్రియేట్ అవుతుంది దానివల్ల. సో జనం మామూలుగా ఎట్లా ఉంటుంది, ఒక పేదవాడిని చూడంగానే రిచ్చోడు, నువ్వు నా దగ్గర రాకు, నా జోలికి రాకు, అసలు నువ్వు యు ఆర్ అవుట్ ఆఫ్ మై లిమిట్స్ అని ఉంటుంది. బట్ వన్స్ ద గ్యాప్ రెడ్యూసెస్ ఏమైందంటే ఓవరాల్గా ఎంతైనా అందరూ మనం కూడా మనం అనే ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ సోషల్ కోహెషన్. అండ్ దానివల్ల క్లాస్ కాన్ఫ్లిక్ట్స్ భయంకరంగా తగ్గిపోతాయి. దీస్ ఆర్ ఆల్ ద రిజల్ట్ ఇది. సో ఇది మనం మెయిన్స్ ఆన్సర్లో రాయాల్సిన పాయింట్. నెక్స్ట్ దీంట్లో మనం చూసుకుంటే ఆర్టికల్ 338 క్లాస్ 2, దాన్ని కూడా మనం కంప్లై అవుతున్నాం, అంటే పాటిస్తున్నాం. స్టేట్ టు రెడ్యూస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, దీన్ని మనం డెఫినెట్గా పాటిస్తున్నట్టు మీనింగ్. సో ఫుడ్లో బేసిక్ ప్రోటీన్స్, మిల్క్, ఎగ్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్స్, దీని కన్జంప్షన్ భయంకరంగా పెరిగింది, అంటే యాక్సెసిబిలిటీ పెరిగింది. అంటే జనానికి బేసిక్ థింగ్స్ లైక్ ఫ్రూట్స్, మిల్క్ అండ్ ఫుడ్ యాక్సెసిబిలిటీ భయంకరంగా పెరిగింది. అది కాకుండా ఇంకొక సిగ్నల్ ఏంటంటే వెహికల్ ఓనర్షిప్. ఇది హైలైట్ పాయింట్. అసలు వెహికల్ ఓనర్షిప్
6% నుంచి 40% ఓనర్షిప్కి పెరిగింది. అంటే జనం భయంకరంగా దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ మనీ, దే ఆర్ ఏబుల్ టు బై థింగ్స్ విచ్ వర్ నాట్ యాక్సెసిబుల్ బిఫోర్. అంటే ఎందుకు బండి కొంటారు? ఎంటర్టైన్మెంట్ పర్పస్ గురించి కాదు కదా, ఫర్ మూమెంట్, బిజినెస్, ఫర్ జాబ్స్ అన్నిటికీ వెహికల్స్ కొంటున్నారు అంటే ఇట్ ఈస్ అ గుడ్ సైన్ దట్ పీపుల్ ఆర్ హ్యావింగ్ మనీ విత్ దెమ్. వెహికల్సే కొంటున్నారు అంటే ఫుడ్, క్లోదింగ్, షెల్టర్, హోమ్కి దీనికి ప్రాబ్లం ఉండదు అని ఇండైరెక్ట్గా చెప్పడం. సో వెహికల్ ఓనర్షిప్ మీన్స్ ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ అండ్ సేవింగ్స్ ఇవి భయంకరంగా ఇంక్రీజ్ అయినట్టు. దట్ ఈస్ వాట్ దిస్ ఇంప్లైస్. వెహికల్సే కొంటున్నారంటే మిగతా దానికి ప్రాబ్లం లేదు అంటే ఇన్ఈక్వాలిటీస్ భయంకరంగా తగ్గిపోతున్నాయి అని ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే రూరల్ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ కూడా భయంకరంగా బాగుంటుంది. సో రూరల్ ఇండియా ఇష్యూ వెరీ ఇంపార్టెంట్. సో ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ సర్వైవల్ మోడ్ అంటే బతికితే చాలు అన్న దాని నుంచి యాస్పిరేషనల్ లివింగ్ అంటే నేను ఏదైతే డ్రీమ్ చేశానో అవన్నీ సాధించగలుగుతాను. సో హౌసింగ్ అండ్ మొబిలిటీ ఇవి కూడా భయంకరంగా ఇంక్రీజ్ అయినాయి. సో రూరల్ డెవలప్మెంట్ జరిగిందంటే అర్బన్కి రూరల్ మధ్యన గ్యాప్ తగ్గినట్టు. సో రెడ్యూసెస్ రూరల్ అండ్ అర్బన్ డివైడ్. దీనివల్ల పొలిటికల్ అండ్ ఎకనామిక్ నెరేటివ్స్ కూడా భయంకరంగా చేంజ్ అవుతాయి. సో దిస్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్టికల్ 39 క్లాజ్ ఏ విచ్ ఎన్షూర్స్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. రెండింటిని కూడా మనం టిక్ పెట్టినట్టు. సో టాప్ 1% పే 42% ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే 100 మందిలో టాప్ 1%, 100 మంది మొత్తం దేశంలో ఉన్న శాలరీస్, పైసలన్నీ కూడా 100 మంది మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తే టాప్ 1% ఈజ్ ప్రొవైడింగ్ 42% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఓన్లీ టాప్ 1%. సో while welfare schemes now account for overall 8% of the GDP. So this is another important statistics మనం మెన్షన్ చేయాల్సింది. So 8% is going into welfare schemes currently. So that shows these welfare schemes that the government is starting is actually working out and actually improving the lives of rural as well as urban population. దానివల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ గ్యాప్, ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, so rich, poor, middle class, the class differences are reducing beautifully. So this can be called a very progressive taxation and manam cheppachu, where the rich fund the redistribution to empower the poor. Next, దీని వల్ల tax justice, physical sustainability మీద issues రావచ్చు. So this resonates with which article? Article 14 equality before law and Article 39B on equitable distribution of resources. ఈ రెండింటి మీద కూడా మనము టిక్ పెట్టుకోవచ్చు, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ as well as రిసోర్సెస్. దీనివల్ల ఇన్కమ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువైనాయి. హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇంకా పువర్గా ఉన్నాయి. సో అది మనం రెడ్లో పెడదాం. సో ఇష్యూస్ విచ్ ఆర్ నాట్ యెట్ ఫుల్లీ, ఇంకా ఎక్స్ట్రీమ్గా మంచిగా గ్యాప్ తగ్గలేని ఇష్యూస్ ఏంటంటే హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ రిమైన్ పువర్. So this is a negative point. So without equal access, India risks becoming a country that's rich in numbers but not in opportunity. So this will be another issue for essay ki chala panikosthundi, lekapothe mains ki chala panikoche question idi. So numbers prakaranga India is growing, but is it really growing another question ravachu. So could entrench a new form of inequality based on access to services. So this is dangerous. So this is the new danger, service inequality. So we'll call ఈ పేరుని ఏం చేద్దామంటే సర్వీసెస్ ఇన్ఈక్వాలిటీ అని పెడదాం కొత్తగా. So services inequality is a new type and trend of inequalities. So violates the spirit of Article 21A, that is right to education, and Article 47 duty to raise nutrition and public health. ఈ రెండు కూడా violate అయ్యే ఛాన్స్ ఉంది because of health care and education. హెల్త్ కేర్ ఈ రెండు కూడా భయంకరంగా ఇంకా మనం డెవలప్ చేసుకోవాల్సిన ఇష్యూస్ ఇవి. సో దీస్ ఆర్ ఆల్ ద నెగటివ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్.
సో మనం మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు ఏవైతే నేను సర్కిల్ చేసి స్టార్ పెట్టానో ఆ పాయింట్స్ మీరు ఖచ్చితంగా ఆ వర్డ్స్ కానీ పాయింట్స్ కానీ ఖచ్చితంగా మీరు మీ ఎగ్జామినేషన్లో మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ అవి మెన్షన్ చేయకపోతే మీకు మార్క్స్ పడవు. మీరు ఎంత స్టోరీ రాసి ఎంత సోది కొట్టినా సరే మార్క్ క్లియర్. మీరు మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ ఇవి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఇవన్నీ. ఓకే, సో దట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ టాపిక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఈస్ NISTAR, the first indigenous diving support vessel commissioned into the Navy. So ఫస్ట్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అండ్ ఇండిజినస్ కాబట్టి డబుల్ స్టార్. అండ్ నేవీలో ఇండక్షన్ జరిగింది. సో ఏంటిది NISTAR, దాని ఫీచర్స్ ఏంటో మనం తెలుసుకుంటే చాలు. ఎలా యూస్ఫుల్, జియో పొలిటికల్ ఎట్లా యూస్ఫుల్, దేనికి ఎట్లా యూస్ఫుల్ అనేది మనకు తెలియాలి. సో లెట్స్ హావ్ అ క్విక్ గ్లాన్స్. ఫస్ట్ India's first indigenously designed built diving support vehicle commissioned at Visakhapatnam. So this is very important for prelims. ఎక్కడ చేశారు, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్. అండ్ దేర్ ప్రోగ్రామ్కి లింక్ అవుతుంది ఆత్మనిర్భర్ భారత్, అంటే సెల్ఫ్ రిలయన్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిది? మనమే ప్రొడక్షన్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటిది? ఎప్పుడైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తోపోతున్నామో, ఎస్పెషల్లీ ఇన్ డిఫెన్స్ సెక్టర్స్, ఆల్ ది అదర్ కంట్రీస్ విల్ లైన్ అప్ అండ్ గివ్ కాంట్రాక్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ టు ఇండియా టు మ్యానుఫ్యాక్చర్ సంథింగ్ ఫర్ దేర్ కంట్రీ. సో వేరే కంట్రీస్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచుతారు. ఎలా? వాళ్ళ దేశాల్లో ఇవే ప్రొడ్యూస్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి జస్ట్ లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒకప్పుడు అమెరికాలో చేయాల్సే బదులు ఇక్కడ ఇండియన్స్ని ట్రైన్ చేసి ఇక్కడ ఎట్లా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అయిందో అట్లానే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వెజల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డిఫెన్స్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కాంట్రాక్ట్స్ కూడా ఇండియా చేతిలో పడతాయి. దానివల్ల ఇండియాలోకి డబ్బులు భయంకరంగా ఫ్లో అవుతాయి. దానివల్ల ఇండియా జీడిపి పెరుగుతుంది. ఇండియా జీడిపి పెరిగితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఇండియా విల్ బికమ్ అ డెవలప్డ్ కంట్రీ ఫాస్టర్. ఒక్కసారి మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జుప్పని రేజ్ అయ్యామనుకోండి, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం చెప్పినట్టుగా నడుస్తాయి. ఇదంతా వెరీ స్ట్రాటజికల్లీ ప్లేస్డ్. ఈ మాత్రం డెవలప్మెంట్ ముందు చేయలేదా? లేదు. అప్పట్లో ఇండియాకి ట్రెండ్ లేదు, ఇప్పుడు ఇండియాకి ట్రెండ్ ఉంది. అందుకే ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఇండియా విల్ స్లోలీ జియో పొలిటికలీ రైజ్ and people will be, other countries who want to harm India will be frightened. ఎందుకంటే అందరూ కాంట్రాక్ట్స్ మన చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళెవరు మనకి గెలకరు. మనకు ఎనిమీస్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటే అవి ఇండియాని చూసి భయపడతాయి. జియో పాలిటిక్స్లో నేను ముందే చెప్పాను, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్, పర్మనెంట్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ బిజినెస్. బిజినెస్ అంతా మన చేతిలో ఉంటే అన్ని కంట్రీస్ మన మాట వింటాయి. దిస్ ఈజ్ నాట్ డిక్టేటర్షిప్, దిస్ ఈస్ జియో పొలిటికల్ స్ట్రాటజీ. అలా పెట్టుకోవాలి. సో ఒక ఇండస్ట్రీని పట్టుకుని డబ్బులు మన దగ్గర తెచ్చుకుని, అంటే డబ్బు అనేది పైసలను కాదు, ఇక్కడ రీసోర్సెస్ అన్నీ మన చేతిలో పెట్టుకుంటేనే మిగతా వాళ్ళందరూ మన మాట వింటారు. సో అందుకే దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన రిలయన్స్ వేరే కంట్రీస్ మీద పడ్డాయో వాళ్ళు చెప్పినట్టుగా మనం వినాలి. అదే వాళ్ళు మన మీద డిపెండ్ అయినారు అనుకోండి, అప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు. సో అది రావాలంటే ఫస్ట్ మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, అంటే సెల్ఫ్ రిలయంట్ కావాలి. మనం ఎవరి మీద ఆధారపడట్లేదు అని ఎప్పుడైతే ఉందో మన యాటిట్యూడ్ మనకు ఉంటుంది. అది మేజర్ పాయింట్. సో ఫారెన్ నేషన్స్ నుంచి భయంకరంగా తగ్గుతుంది, ఎస్పెషల్లీ రష్యా, యూకే, ఫర్ సపోర్ట్ వెసల్స్. ఎప్పుడైతే ఈ సపోర్ట్ వెసల్ మనమే తయారు చేసుకుంటున్నామో రష్యా ఇంకా యూకే లాంటి కంట్రీస్ మీద డిపెండెన్స్ తగ్గిపోతుంది. దీనివల్ల డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెసల్ DSRV ఇది ఒక పెద్ద సపోర్ట్ ప్లాట్ఫామ్. అండ్ దిస్ NISTAR యాక్ట్స్ యాజ్ అ మదర్షిప్. అంటే ఎప్పుడైతే సబ్మెరీన్స్, మదర్షిప్ అనే కాన్సెప్ట్ ఏంటంటే బేసికల్గా వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్మెరీన్లో మన వాళ్ళు వెళ్తున్నారు, సడన్గా ఏదో జరిగింది, ఒక డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చి గబరా అయిపోతున్నాడు. ఆ టైంలో ఇట్లాంటి రెస్క్యూ వెసల్స్ వెళ్ళి ఆ సబ్మెరీన్స్లో ఉన్న జనాల్ని బయటకు తీసుకొచ్చి మన ఇండియన్స్ని మనం సేవ్ చేసుకుంటాం. ఇదే కాకుండా ఇండియన్ ఓషన్లో చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, ప్రతి కంట్రీలో చాలా కంట్రీస్కి సబ్మెరీన్స్ కానీ
డీప్ సీ వెజల్స్ కానీ అట్లాంటి డీప్ సీ వెజల్ కాదు డీప్ సీ షిప్స్ కానీ ఉంటాయి. ఎప్పుడైనా యాక్సిడెంట్స్ కానీ చాలా దారుణాలు అట్లాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ వేరే కంట్రీకి వస్తే మన ఇండియన్ వెజల్స్ లైక్ నిస్టార్ కెన్ గో దేర్ అండ్ డూ రెస్క్యూ ఆపరేషన్స్. అలా చేయడం వల్ల మన సాఫ్ట్ పవర్ భయంకరంగా పెరుగుతుంది. ఆ కంట్రీస్ మనకి ఆబ్లిగేట్ అయిపోతాయి. అంటే ఆ కంట్రీస్ ఇండియాకి ఆబ్లిగేషన్ కాదు, ఇండియా ఇస్ నాట్ ఆబ్లిగేటెడ్ టు దెమ్, దోస్ కంట్రీస్ విల్ బి ఆబ్లిగేటెడ్ టు ఇండియా. ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మనం హెల్ప్ చేసినాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా కావాలంటే చక్కమని ఈజీగా మన చేతిలో పడుతుంది. అట్లాంటి డిప్లొమాసీ, దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ పవర్ డిప్లొమాసీ. హెల్ప్ చేసి మనం తీసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్పెషల్లీ టు రెస్క్యూ నేవల్ పర్సనల్ ఫ్రమ్ డిస్ట్రెస్ సబ్మెరీన్ అండర్ వాటర్. సో ఇది మనకి ఇండియన్ ఓషన్ రీజన్లో చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ స్ట్రాటజిక్ వాటర్స్ లైక్ ద ఇండియన్ ఓషన్ ఇందాక చెప్పినట్టు. సో ఇది దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్? ఫస్ట్, ఇట్ కెన్ బి రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్. అంటే నువ్వు ఇంట్లో కూర్చుని ఆ షిప్ని మీరు మెన్యూవర్ చేయొచ్చు. సో రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ ఫర్ అండర్ వాటర్ టాస్క్స్. సో దిస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, దీంట్లో ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి? సెల్ఫ్ ప్రొపెల్డ్ హైపర్బారిక్ లైఫ్ బోట్స్ ఫర్ ఇవాక్యుయేషన్స్. దిస్ ఈస్ అ సెకండ్ స్టార్ పాయింట్. ఇది కాకుండా డైవింగ్ కంప్రెషన్ చేంబర్స్ ఫర్ సేఫ్ రీసర్ఫేసింగ్ ఆఫ్ డైవ్స్ ఫ్రమ్ డీప్ డెప్త్స్. అంటే లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ వెహికల్స్ అంటే ఈ డైవింగ్ కంప్రెషన్ చేంబర్స్ సేఫ్ రిటర్న్ కావడానికి, అంటే ఫర్ సేఫ్ రీసర్ఫేసింగ్ ఫ్రమ్ డీప్ డెప్త్స్, డీప్గా వెళ్ళిన వాటికి మళ్ళీ సర్ఫేస్లోకి తీసుకురావడానికి పనికొస్తుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్. సో దీస్ ఆర్ ద 3 మేజర్ ఫీచర్స్ ఆఫ్ దిస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మిషన్స్ 300 meters దాకా కెన్ ఆపరేట్ అండ్ సపోర్ట్ మిషన్స్ అప్ టు 300 meters డౌన్. సో దీనివల్ల డీప్ సీ సాచురేషన్ డైవింగ్ ఈ ఫీల్డ్లో మనకి హైక్ వస్తుంది, రెస్క్యూ ఆపరేషన్స్కి హైక్ వస్తుంది. ఓన్లీ యుఎస్ అండ్ రష్యా ముందు చేసేవాళ్ళు ఇట్లాంటివి. నౌ ఇండియా విల్ ఆల్సో బీ ఇన్ దట్ రేస్. సో దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఏ కంట్రీస్ అయితే యుఎస్ రష్యాతో డిపెండ్ అయినాయో ఈ విషయంలో, ఈ డీప్ సీ రెస్క్యూ మిషన్స్లో ఇప్పుడు ఇండియా మీద డిపెండ్ అవుతాయి. ఎందుకు? యుఎస్ అండ్ రష్యాలో కాస్ట్లు ఎక్కువ ఉంటాయి, ఇండియా ఒక ఆప్టిమల్ రేట్ తీసుకొస్తుంది. దానివల్ల వేరే కంట్రీస్ ఎస్పెషల్లీ ఇండియన్ ఓషన్ రీజన్లో అట్లాంటి రీజన్స్లో మనకి వేరే కంట్రీస్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇండియాని హెల్ప్ అడుగుతాయి. ఎప్పుడైతే హెల్ప్ అడుగుతాయో మనం హెల్ప్ చేస్తాం. చేసిన తర్వాత మనం చేయాల్సింది మనం చేసుకుంటాం. అంటే మనం డీల్స్ మనం మాట్లాడుకోవచ్చు. దానివల్ల ఇండియా ఇమేజ్ విల్ రైజ్ బ్యూటిఫుల్. ఇది అడ్వాంటేజ్. సో ఈ ఒక్కటి సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ 57 న్యూ ఇండిజినస్ వార్షిప్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. దాని ఇట్ షోస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్, ప్రాపర్ ఎగ్జాంపుల్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ మనం మెన్షన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఇది కాకుండా మనకి ఇంకొకటి ఉంది, దీనివల్ల డిపెండెన్సీ ఆన్ ఫారెన్ టెక్ విల్ రెడ్యూస్. నేవల్ సావర్నిటీ, ఈ వర్డ్ వాడాలి, దిస్ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేవల్ సావర్నిటీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇంక్రీజెస్. సో దిస్ అనదర్ స్టార్ పాయింట్ యూ కెన్ మెన్షన్. సో దీనివల్ల ఒక ప్రిఫర్డ్ సెక్యూరిటీ పార్ట్నర్ కింద అయ్యే ఛాన్స్ ఉంది. అంటే బిజినెస్ డీల్స్ మాట్లాడుకోవడానికి, జియో పొలిటికల్ స్ట్రాటజీస్ మాట్లాడుకోవడానికి, డిఫెన్స్ డీల్స్ మాట్లాడుకోవడానికి, ఇవన్నిటికి కూడా ఈ ప్రిఫర్డ్ సెక్యూరిటీ పార్ట్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ విల్ బి ద 5th మేజర్ పాయింట్, ఎస్పెషల్లీ ఇన్ ద రీజన్ ఆఫ్ ఇండియో-పసిఫిక్ రీజన్. దానివల్ల క్రిటికల్ సబ్మెరీన్ రెస్క్యూ సపోర్ట్ మనకు దొరుకుతుంది, నాట్ ఓన్లీ టు ఇండియన్ నేవీ బట్ ఆల్సో టు సమ్ కంట్రీస్ లైక్ శ్రీలంక అండ్ మారిషస్. దిస్ అనదర్ స్టార్ పాయింట్ యూ కెన్ మెన్షన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏమైనా దారుణమైన సిచ్యువేషన్స్ అయినప్పుడు ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ విచ్ రెస్పాన్స్ టు హెల్ప్ అదర్ కంట్రీస్ అనే ఒక ఇమేజ్ కూడా మనం గ్లోబల్గా ప్రజెంట్ చేసే ఛాన్స్ ఉంది. సో రోల్ యాజ్ ఫస్ట్ రెస్పాండర్ ఇన్ ఇండియన్ ఓషన్ అనే ఒక పేరు మనం తెచ్చుకోవచ్చు. దిస్ ద 7th ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దీనివల్ల మన సాఫ్ట్ అండ్ హార్డ్ పవర్ రెండు ఇంక్రీజ్ అవుతాయి, ఎస్పెషల్లీ ఇన్ మెరిటైమ్ డిప్లొమసీ. సో దిస్ ఈస్ ద 8th ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పాయింట్స్ మీరు మెన్షన్ చేసుకుంటే మీ ఆన్సర్లో ఇంకా గ్యాప్ అనేది ఉండదు. దానివల్ల ఎవరైతే మీ పేపర్ కరెక్ట్ చేస్తున్నారో అరే వాట్ ఎన్ ఆన్సర్ రా బై అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. కింద పీడిఎఫ్స్ ఉన్నాయి, అవి చూడండి. మళ్ళీ
పాయింట్స్ సర్కిల్ పెట్టినవి, స్టార్ పెట్టినవి, ఇక్కడ నంబర్ ఆఫ్ పాయింట్స్ కూడా రాస్తున్నాను. వర్డ్స్ ఏవైతే ఇంపార్టెంట్ అవి బ్లాక్లో పెడుతున్నాను, అవి మీ ఆన్సర్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్. సో యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీ టైమ్, దిస్ ఈస్ నాట్ సమ్ మసాలా టాపిక్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, స్ట్రాటజికలీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ. అండ్ దిస్ మై వీడియోస్ ఫర్ ఆల్ ద సీరియస్ ఆస్పిరెంట్స్. ఇది డైరెక్ట్ ఆల్ ఇన్ వన్ గైడ్ లెక్క ఉంటుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి చదువుకుంటే సరిపోదు, అట్లీస్ట్ వారానికి ఒక్కసారి రివైజ్ చేస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు రివైజ్ చేస్తేనే మీకు స్కోర్ వస్తుంది, మంచి పొజిషన్ వస్తుంది, లైఫ్ బాగుంటుంది. సప్ యూ గైస్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, గుజరాత్ రిఫైనరీ మీద EU శాంక్షన్ పడింది. సో ఇదంతా US డ్రామా. సో మీకు తెలిసింది ఆల్రెడీ, మనం రష్యన్ ఆయిల్ కొంటున్నామని చెప్పేసి US వాళ్ళు కథలు పడుతున్నారు. సో మొన్ననే ఇండియా డక్కా ఇచ్చింది. బ్రిక్స్ కంట్రీస్ వాళ్ళందరి మీద టారిఫ్స్ పెంచడం వల్ల క్లియర్గా అందరు కలిసి US నువ్వు లైట్ తీసుకోగా మస్తు అయిపోయింది. నేను నిన్న వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, ఇండియా ఈజ్ ఇన్ డీల్ విత్ 40 డిఫరెంట్ కంట్రీస్ ఫర్ ఆయిల్. సో US కాకపోతే వాడు బాబు వచ్చి మనకు హెల్ప్ చేస్తాడు. సో పెద్ద ప్రాబ్లం కాదు మనకి. సో ఆబ్వియస్గా ఇండియాని కంట్రోల్లో జియోపొలిటికల్గా బిజినెస్ పరంగా కంట్రోల్ తెచ్చుకోవడానికి ఈ EU వాళ్ళు US వాళ్ళందరూ కలిసి టారిఫ్ పాలసీస్, శాంక్షన్స్ పెడతారు. బేసికల్గా ఆయిల్ రష్యా నుంచి కొనుక్కోకూడదు అని ఒక యాక్ట్ వాళ్ళు పాస్ చేసుకున్నారు. సో దాని ప్రకారంగా మనం ఆ యాక్ట్ని పెద్ద పట్టించుకోవట్లేదు, దానివల్ల వాళ్ళ కోపాలు వస్తున్నాయి, టారిఫ్ పెంచుకుంటున్నారు. గుజరాత్ రిఫైనరీ మీద శాంక్షన్ వేసినారు. సో వై గుజరాత్ రిఫైనరీ అంటే, ఇండియాలో ఆల్మోస్ట్ 10% ఆఫ్ ఫ్యూయల్, అంటే బేసిక్ ఫ్యూయల్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఒక కంట్రీకి కావాలో దాంట్లో 10%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి మొత్తం 100 యూనిట్స్ కావాలనుకోండి ఫ్యూయల్, 10 యూనిట్స్ ఆర్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ దిస్ రిఫైనరీ, గుజరాత్ రిఫైనరీ. సో దీని మీద శాంక్షన్ పెడితే ఇండియా ఫంబుల్ అయిపోయి టంబుల్ అయిపోతుందని అలా ఫీలింగ్. కానీ మనకు తెలిసిందే, ఇండియా మన దేశం చాలా స్మార్ట్, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు. సో దీని గురించి బేసిక్గా ఓవరాల్ ఆర్టికల్, దాంట్లో కొన్ని ఒక 5-6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి మెన్షన్ చేయడం జరిగింది. అవి మీరు నేర్చుకుంటే మోర్ దెన్ సఫిషియెంట్. సో ఒక్కసారి చూద్దాం క్విక్గా. బేసికల్గా 10% ఆఫ్ ఇండియాస్ డైలీ ఫ్యూయల్ నీడ్స్, అందుకే వెరీ ఇంపార్టెంట్ ఫర్ నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీ. ఇది మేజర్ పాయింట్, ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేయాలి. స్టాటిస్టిక్స్ ఏంటిది, 4 lakh barrels పర్ డే రిలీజ్ చేస్తుంది. 6,300 పెట్రోల్ పంప్స్ అక్రాస్ ఇండియాకి సప్లై జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ 4 lakhs barrel per day. సో స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో EU sanctions have disrupted operations due to indirect exposure to Russian linked transactions. ఇది మీకు ఆల్రెడీ తెలిసిన పాయింట్. సో 14th EU sanctions, 14 times ఇది 14th EU sanction since the Ukraine conflict, because మనం రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో ఇండియా చీప్గా ఫర్ అ వెరీ వెరీ లో కాస్ట్ ఇట్ బాట్ మస్త్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. సో దీనివల్ల ఒక డిప్లొమాటిక్ యూనిటీ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ద మెజర్స్ ఇంక్లూడ్, వాట్ ఆర్ ద అదర్ మెజర్స్, ట్రావెల్ బ్యాన్స్ పెట్టారు, ఎసెట్ ఫీజెస్ పెట్టారు, స్ట్రిక్ట్ లిమిటేషన్స్ ఎస్పెషల్లీ టు ద రిఫైనరీ. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఫెలోస్ హావ్ డన్. సో ఎస్టోనియాస్ PM కాజా కల్లాస్ ఈయన ఏమన్నారంటే, reiterated that every sanction that has been done will weaken the Russia's military infrastructure. అంటే ఎందుకు, ఎప్పుడైతే కొనుగోలు తగ్గిపోయిందో రష్యా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భయంకరంగా పడిపోతుందని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఏంటిది, ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు చూసుకుంటే 105 షాడో వెజల్స్ ఆర్ నౌ బీయింగ్ ట్రాక్డ్, మెనీ ఆపరేటింగ్ అండర్ రీఫ్లాగ్డ్ రిజిస్ట్రీస్ అండ్ ఫేక్ ఐడెంటిటీస్ కింద నడుస్తుంది. సో దిస్ ఆర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో అదంతా గేమే కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సో న్యూ శాంక్షన్స్ టార్గెట్ 14 ఇండివిజువల్స్ అండ్ 41 entities, రైజింగ్ EU's టోటల్ టు 2,500 శాంక్షన్స్. సో మెరిటైమ్ రిస్ట్రిక్షన్స్ ఎవరి మీద ఉన్నాయి, ఆల్మోస్ట్ 444 షిప్స్ మీద పడ్డాయి, ఇంక్లూడింగ్ క్యాప్టెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిజిస్ట్రీస్. Banned Russian banks were still processing billions in global transactions using loopholes till the round of sanctions. సో చూడండి, ఇక్కడ రష్యన్ బ్యాంక్స్ ఏవైతే బ్యాన్ చేసినారో అవన్నీ కూడా కంప్లీట్గా భయంకరంగా డబ్బులు ఇటువంటి వాంచేసినాయి. సో EU ఇప్పుడు బ్లాక్ లిస్టెడ్ 45 రష్యన్ బ్యాంక్స్, ఎక్స్పాండింగ్ ఫైనాన్షియల్ ఐసోలేషన్ టు రష్యా. సో దిస్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో యాక్చువల్గా ఇలా చేయడం వల్ల రష్యాకి ఏమీ కాదు, రష్యా ఈజ్ ప్రీ ప్లాన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఫైనల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ బ్లాకింగ్, బ్రిక్స్ కానీ ఆసియాన్ కానీ, వేర్ రష్యా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్టిసిపెంట్, అండ్ SCO కానీ, ఇవి స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ ఆబ్వియస్గా ఇన్నాళ్ళు రూల్ చేసిన ఆ ఎంపైర్, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళందరూ కూడా EU కానీ US కానీ UK కానీ వీళ్ళందరూ ఫీల్ అవుతారు కదా.
రష్యా గ్రో అవుతుంటే. సో ఆబ్వియస్గా ఇండియా రష్యాని సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ కాలుతుంది, అందుకే ఈ శాంక్షన్స్. సో 26 new companies sanctioned for supplying dual use goods to Russia and Belarus. శాంక్షన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శాంక్షన్ నాట్ అ గుడ్ వర్డ్, బ్యాడ్ వర్డ్ మాట. శాంక్షన్స్ అంటే మీ మీద రిస్ట్రిక్షన్స్ పెడతారు, మీకు ఎక్కడికా మీకు అన్ని రూట్స్ ఫండింగ్ అన్నీ ఆపేస్తారు అన్నమాట బేసికల్గా. సో అది మేజర్ పాయింట్. సో ఈ 15% క్యాప్ would disrupt global oil flows, but India is tactically avoiding sanctions while buying goods discounted oil. అంటే ఇండియా టాక్టికల్గా ఆ శాంక్షన్స్ నుంచి లైట్గా తప్పించుకుంటూ మొత్తానికి రష్యన్ ఆయిల్ చాలా చీప్ ప్రైస్కి కొనేసింది. దట్ ఈస్ అ వెరీ స్మార్ట్ మూవ్. సో యూకే led oil cap is still active but not adopted by the entire G7 bloc. So this is another important point. So Gujarat Refinery is exploring a stake with Reliance Industries for reducing the financial exposure. So ఇది ఓవరాల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. సో మనకేమవుతుందంటే బేసికల్గా క్రూడ్ ఆయిల్ ఏదైతే మన దగ్గర దొరుకుతుందో అది వెరీ లో క్వాలిటీ. దానివల్ల ఏమవుతుందంటే వీ హ్యావ్ టు ఇంపోర్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఓకే, కానీ రిఫైనరీ నుంచి వచ్చే ఆయిల్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్కి సరిపోవు, అందుకే మనం చాలా ఇంపోర్ట్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో డిపెండెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. బట్ వీఆర్ లుకింగ్ ఇంటూ 40 different countries, అంటే 40 different opportunities ఫర్ గెటింగ్ గుడ్ క్రూడ్ ఆయిల్. సో ఐ డోంట్ థింక్ US or EU sanctions will really hurt India's trade with respect to oil. జియోపొలిటికల్గా వాడుకుని ఏమైనా చేయొచ్చు, కానీ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ ఐ డోంట్ థింక్ నథింగ్ ఇస్ గోనా హ్యాపెన్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ గవర్నమెంట్ డెమాన్స్ట్రేట్స్ ఫేక్ వెరిఫైడ్ ఎక్స్ అకౌంట్ ఇన్ హైకోర్ట్. సో ఈ ఆర్టికల్లో బేసికల్గా చెప్పేది స్టోరీ లైన్ ఇస్ వెరీ సింపుల్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ స్టార్ట్ చేసి దాంట్లో ఫేక్ ఐడెంటిటీస్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ట్విట్టర్ని ఎట్లా మిస్యూజ్ చేయొచ్చు అనేది క్లియర్గా విత్ ఎవిడెన్స్ హైకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. ట్విట్టర్ కంపెనీ వాళ్ళ లాయర్స్ వచ్చారు, ఇది చాలా తప్పు, మీరు చేసే పద్ధతి కరెక్ట్గా లేదు, ఇవన్నీ కథలు పడ్డారు. కానీ హైకోర్టులో ఉన్న లాయర్స్ మన వాళ్ళు ఏం చెప్పినారంటే, మీ ప్లాట్ఫామ్ని ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా వాడుకోవచ్చో మేము ప్రూవ్ చేసి చెప్తున్నాము, సో మీరు ఆ కథలు పడద్దని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. దాన్ని హైకోర్టు అప్పీల్ చేసింది. ఓకే, సో మన వాళ్ళు సపోర్ట్ చేసుకుని ట్విట్టర్కి గట్టిగా దెబ్బ కొట్టింది. అండ్ టెలింగ్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ యూ బెటర్ బీ కేర్ఫుల్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ దీస్ ఫేక్ అకౌంట్స్ ఆర్ వెరీ డేంజరస్ ఫర్ ఆల్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్ వీఆర్ గోయింగ్ ఇన్ ద గ్లోబ్. హ్యూమన్ ట్రాఫికింగ్ జరగచ్చు, డ్రగ్ పెడ్లింగ్ జరగచ్చు, ఆర్మ్స్ కొనుక్కోవచ్చు, అంటే గన్స్ వెపన్స్ కొనుక్కునే ప్లాట్ఫామ్. ఇక డార్క్ వెబ్ మీద అయితే చెప్పకపోతే ఏది పడితే అది అమ్మేయచ్చు. సో ఇది కాకుండా ప్రాస్టిట్యూషన్, ఓకే, ఎస్కాట్ బిజినెసెస్, అది కాకుండా స్మగ్లింగ్ విచ్ ఇంక్లూడ్స్ కోకేన్, కోక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్ ద్వారా చాలా జరుగుతాయి. కాబట్టి ట్విట్టర్ని కూడా వాడుకుంటున్నారని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో హైకోర్ట్ has said, this is the evidence we are providing that we have created our own fake account as a government. We didn't let you know that, and we have created fake accounts using this. See how your platform is vulnerable అని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది అనమాట. దట్ ఈస్ ద ఓవరాల్ స్టోరీ లైన్. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చూద్దాము. మోర్ దెన్ సఫిషియంట్. ఫేక్ వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ కర్ణాటక సో చేయడం జరిగింది. ఇది ఎందుకు చేసాం మనం? వై డిడ్ వీ డూ దిస్? టు డెమాన్స్ట్రేట్ ఇన్ కోర్ట్ హౌ ఈజీలీ ఐడెంటిటీ కెన్ బి ఫేక్డ్ అండ్ మిస్యూజ్డ్. చూసారా? సో విత్ ప్లాట్ఫామ్ వెరిఫికేషన్ సిస్టమ్స్ ఉన్నా సరే వీ కెన్ క్రియేట్ అ ఫేక్ ఐడెంటిటీ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ప్లాట్ఫామ్ వెరిఫికేషన్ సిస్టమ్స్ ఉన్నా సరే దిస్ కెన్ బి డన్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ పాయింట్ మాట. దీనివల్ల మనం ఆర్టికల్స్ ఏమేమి తప్పు చేస్తున్నామని మన ట్విట్టర్ లాయర్ ఏం చెప్పాడు. ఆర్టికల్ 19(2) రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీ స్పీచ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ అండ్ సావర్నిటీ will be upheld. So the demo was presented during a case on blocking orders under section 79 of the Information Technology Act. దీని ప్రకారంగా ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. వెరీ గుడ్. దిస్ సెక్షన్, వై దిస్ సెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్? సెక్షన్ 79 ఎందుకు ఇంపార్టెంట్ అంటే this section governs the liability factor of the intermediaries and the conditions under which they must take down content. So e liability factor ante if your news is disrupting the public happiness or country's unity or national integrity ni debba dise unte
లేదా పబ్లిక్ని మిస్లెడ్ చేసేవి ఏమైనా ఉంటే యూ హ్యావ్ టు టేక్ డౌన్ ద కంటెంట్. సో దట్ లయబిలిటీ డిపెండ్స్ అపాన్ ద పోస్టర్. అంటే ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో ఆ లయబిలిటీ వాళ్ళ మీద ఉందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 79కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మాట. సో బేసికల్గా స్టోరీ లైన్ నేను చెప్పడం జరిగింది. సెంటర్ హాస్ క్రియేటెడ్ అ ఫేక్ అకౌంట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పింది. అండ్ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి యూజింగ్ ప్లాట్ఫామ్ వెరిఫికేషన్ సిస్టమ్స్ ఉన్నా సరే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్రియేట్ అ ఫేక్ అకౌంట్ ఆన్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆఫ్ ట్విట్టర్. ప్రీవియస్గా ఇట్ వాస్ కాల్డ్ ట్విట్టర్. సో అది బేసికల్గా కొట్టింది. సో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రీ అప్రూవ్డ్ సెన్సర్షిప్ సిస్టమ్. ఎక్స్ కార్ప్ ఛాలెంజ్డ్ ఎవరిని? సహయోగ్ పోర్టల్, which allows the government to issue template based blocking orders. So దీని మీద కేసు వేయడం జరిగింది. సో దిస్ కేస్ ఇస్ ద కేస్ ఇది. సో ట్విట్టర్ ఎక్స్ కార్ప్ challenges the Sahyog portal which gives these orders, blocking orders, and this Sahyog portal is a government portal. So indirect government మీద కేసు వేసినట్టు. ఎక్స్ ఏమంటుంది? ఇట్స్ అ సెన్సర్షిప్ టూల్ దట్ బైపాసెస్ జ్యుడిషియల్ ఓవర్సైట్ అని చెప్తుంది. బట్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆర్టికల్ 21 రైట్ టు ఫెయిర్ ప్రొసీజర్ కింద దీన్ని మనం కేసు వేయడం జరిగింది. బట్ నో ప్రయర్ నోటీస్ వాజ్ గివెన్ టు ఎక్స్కాప్ అని క్లియర్గా అదొక పాయింట్ ఆఫ్ కంటెన్షన్. ఎక్స్కాప్ లాయర్ అబ్జెక్టెడ్ టు యూజింగ్ ఫేక్ అకౌంట్ ఇన్ కోర్ట్ వితౌట్ ప్రయర్ అఫీషియల్ నోటీస్ ఆర్ డాక్యుమెంటేషన్. సో మన వాళ్ళు ఏం చేశారు? ఎక్స్కాప్ మేము ఇట్లా చేస్తున్నామని చెప్పకుండా, ఒక గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా, ఒక నోటీస్ లేకుండా మీరు ఎట్లా చేస్తారు అని ఎక్స్కాప్ లాయర్ సహయోగ్ పోర్టల్ విచ్ ఇస్ అండర్ ద గవర్నమెంట్ని అడగడం జరిగింది. దీనికి మనోళ్ళు రిప్లై ఏం చేసినారు చూద్దాం. జస్టిస్ నాగప్రసన్న, I think she is going to become the next first female Supreme Court Chief Justice of India in the near future. So noted that legitimate effort to expose platform weakness అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది జ్యుడిషియల్ ప్రెసిడెంట్ కింద అవ్వాలి ఫర్ అప్కమింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి. దిస్ కేస్ ఆన్ దిస్ ట్విట్టర్ కాప్ ఎక్స్ కాప్ అనేది ఒక జ్యుడిషియల్ ప్రెసిడెంట్ కావాలని, దట్ ఈస్ ద ఇంటెంట్ అండ్ ద మోటివ్ బిహైండ్ డూయింగ్ దిస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్ గవర్నమెంట్ స్కోప్ ఫర్ ఎథికల్ హ్యాకింగ్ డెమాన్స్ట్రేటింగ్ ద కోడ్. సో దీనివల్ల ఒక లీగల్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. సెంటర్ assured the account was for a demo only and was deactivated post hearing. సో దీనివల్ల బిగ్ టెక్ కంపెనీస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1) క్లాజే, ఇది ఇంటర్మీడియట్ అండర్ ఇండియన్ లా, వీటి మధ్యన పెద్ద డిస్కషన్ డెఫినెట్ జరుగుతుంది. ట్విట్టర్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా మాట్లాడచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, గుడ్. బట్ చాలాసార్లు సెడిషన్ కింద అయిపోతుంది అనమాట. అంటే దేశానికి అగేన్స్ట్గా మాట్లాడడం, పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఎక్కడైతే గవర్నమెంట్ వీక్గా ఉందో అక్కడ అపోజిషన్ పార్టీస్కి హెల్ప్ చేయడం, లేకపోతే అసలు గవర్నమెంట్ లేకుండా చేయడం, ఫారినర్స్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ పెట్టేసి అక్కడ డబ్బులు పంపించి ఫండింగ్ చేసి ఇంటర్నల్ సెక్యూరిటీని డిస్టర్బ్ చేయడం, ఇట్లాంటి గలీజ్ పనులు చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో అవన్నీ తగ్గించుకోవడానికే ఈ యొక్క డెమో క్రియేట్ చేసి, బాబు ఫేక్ అకౌంట్స్ చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు, ఎవరు పడితే వాళ్ళని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, ఎవరు పడితే అది దేశం గురించి అగేన్స్ట్గా మాట్లాడడం అవన్నీ జరగకూడదు అని ఇండైరెక్ట్గా ఈ కేసుని ఒక ప్రెసిడెంట్, అంటే ఫ్యూచర్లో ఏమైనా ఇట్లాంటివి సిమిలర్ జరిగితే దే విల్ టేక్ దిస్ కేస్ అండ్ సే దట్ దే ఆర్ రాంగ్. అది మేజర్ పాయింట్. సో రైజెస్ ద ఇష్యూ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అండ్ ఆర్టికల్ 21 and where fake identities are created. So these are all the major points that you have to mention with respect to this particular article on creating the fake account on Twitter by the government. Adi highlight point. So the next important topic for today is about electricity futures. Khatarnak topic idi electricity futures. So SEBI moves to curb అంటే ఆపుతుంది. సో దీంట్లో చాలా మంది జనం డబ్బులు పోగొట్టుకుంటారని ఒక ఫీలింగ్ ఉంది. దాని మీద ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్. సో ట్రేడింగ్ చేయడానికి చాలా యూస్ఫుల్. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి క్విక్ గ్లాన్స్ కొట్టేద్దాం దీని మీద కూడా. కాన్సెప్ట్స్ విచ్ ఆర్ యూటిలైజ్డ్ ఇస్ వాలటాలిటీ మార్జినింగ్, ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కర్వ్స్ సెకండ్, అండ్ రిస్క్ బఫరింగ్. దీస్ ఆర్ ద 3 కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. సో వాలటాలిటీ మార్జినింగ్ అంటే ఏమవుతుందంటే హయ్యర్ మార్జిన్స్ రెడ్యూస్ ఎక్సెసివ్ స్పెక్యులేషన్ అంటే అవ్వచ్చు అవ్వపోవచ్చు ఇట్లాంటివి. సో ఈ హయ్యర్ మార్జిన్స్ ఉన్నాయి అంటే ఎక్సెసివ్ స్పెక్యులేషన్ తగ్గుతుంది.
during market shocks especially. This is the first one. ఇది ఎకానమీకి చాలా చాలా యూస్ఫుల్. మార్కెట్ డిసిప్లిన్ అండ్ ఎన్హాన్సెస్ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్. దిస్ ఇస్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ స్పెక్యులేటివ్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్లో అవి తగ్గిపోతాయి. లాంగ్ టర్మ్ మార్కెట్ బికమ్స్ మోర్ స్టేబుల్ అండ్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ. దీస్ ఆర్ ద రిజల్ట్స్. సో దీస్ ఆర్ ద త్రీ మేజర్ పాయింట్స్. సో నాన్ స్టోరబిలిటీ ఈజ్ వన్ మేజర్ ఫ్యాక్టర్. హై డిమాండ్ సప్లై సెన్సిటివిటీ అండ్ సీజనల్ ప్రైస్ షాక్స్. దీస్ ఆర్ ఆల్ in red. So these are all the negatives of this. So identifying electricity as a high risk supports strong margin policies. Strong margins ante itla untadannamata. So this is overall basically ga electricity as a high risk anedi దాని వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్ మార్జిన్ పాలసీస్ని తీసుకొచ్చే ఛాన్స్ మనకి సెబీ క్రియేట్ చేస్తుంది దీనివల్ల. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ అంటే క్రిటికల్ సెక్టర్స్ లైక్ పవర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ డీస్టెబిలైజింగ్ వాలటిలిటీ. సో ఇండస్ట్రియల్ యూజర్స్కి అన్ప్రెడిక్టబిలిటీకి ఉంటుంది. ఫ్యూచర్ కాంట్రాక్ట్ ప్రీమియమ్స్ ఓవర్ టైమ్ కుడ్ రెడ్యూస్. సో మల్టీ ఏజెన్సీ రెగ్యులేషన్ విల్ ఇంక్రీజ్, జాయింట్ వర్కింగ్ గ్రూప్ అండ్ పాలసీ సినర్జీ విల్ ఇంక్రీజ్. So aligned decisions between SEBI, CREC and NSE will increase. So this is another major point you can mention. Institutional transparency is going to increase. Investor confidence will increase and speed will increase. May be replicated for sectoral derivatives like water, carbonates kuda. In final ga ఇవైతే ఉన్నాయో ఈ ప్రీమియమ్స్ ఇది దీనికి తీసుకొచ్చి కనెక్ట్ చేయొచ్చు అన్నమాట విత్ రెస్పెక్ట్ టు వాటర్ as well as కార్బోనేట్స్. దీంట్లో కూడా మనము ప్రీమియమ్స్ పెట్టుకుని స్టాక్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కానీ ఇవి చాలా చాలా పనికొచ్చే కాన్సెప్ట్స్ ఇన్ ఫ్యూచర్. దట్ ఈస్ హోల్ పాయింట్. సో దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ టూల్స్, లిక్విడిటీ డ్రైవర్స్. దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్. దీనివల్ల ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ప్రైస్ షాక్స్కి హెడ్జ్ చేసుకోవచ్చు. సో షాక్స్ పడకుండా లాసెస్ని రికవర్ చేసుకోవచ్చు. దిస్ అ వెరీ గుడ్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్. సో దీనివల్ల రోబస్ట్ ప్రైస్ డిస్కవరీ and attract serious institutional participation will also increase. దీనివల్ల risk management in energy sector will increase. Adoption of commodity derivatives will increase. So 95% NFC dominance, network effect and low MCX share is there currently. దానివల్ల NSE technological and trust superiority in this segment also increase. NSE అంటే National Stock Exchange. Quick adoption of new features but raises competition concerns is another big problem. దానివల్ల స్మాలర్ ఎక్స్చేంజెస్కి భయంకరంగా దెబ్బపడే ఛాన్స్ ఉంటుంది. రెగ్యులేటరీ ఇంటర్వెన్షన్ మే బి నీడెడ్ టు ఎన్షూర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. సో దిస్ అనదర్ పాయింట్. సో ఇది కాకుండా సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ టుడే విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్. పీడిఎఫ్స్ ఆర్ ప్రొవైడెడ్. మీరు చక్కగా పద్ధతిగా అవి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా చూసుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో శ్రవంత్ పైడికొండల సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మీరు చేయాల్సిన పని వీడియో చూడండి, స్లైడ్స్ చదవండి, నోట్స్ రాసుకోండి, రివైజ్ చేయండి, దెబ్బతో ర్యాంక్ కొట్టండి. ఓకే. సో శ్రవంత్ పైడికొండల సైనింగ్ ఆఫ్. బాయ్.